హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో నిశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, సమస్త గురుమండలికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి, చూడపోయే వాళ్ళకి, అందరికీ దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి ఇప్పుడు రామ్తా విజ్ఞానం సంకల్ప సిద్ధి అనే ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి ఇప్పుడు జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యు మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, మనకి జ్ఞానాన్ని అందించిన రామ్తా మాస్టర్కు, చూస్తున్న మీ అందరికీ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనము ఆత్మశక్తి, సంకల్ప శక్తి, మహాసంకల్ప శక్తి అనే బుక్కులోని జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు ఇంకొంచెం జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మాస్టర్ రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క దయా దాక్షిణ్యాలు ఇక్కడ ఎవ్వరికి అవసరం లేదు అని చెప్తున్నాడు. మనము ఎవరి దయా దాక్షిణ్యాలు కూడా ఎవరు మనకు సహాయం చేయవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఒక గడ్డి పోచ కూడా, ఈ చరాచర సృష్టిలో ఒక గడ్డి పోచ కూడా మన దయాదక్షిణలపై ఆధారపడి పడడం లేదు. మనం అనుకుంటున్నాం కానీ మీరు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఒక గడ్డి పోచ కూడా మీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడడం లేదు అని రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. మనము ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? మనలోని దైవత్వానికి ప్రాధాన్యతను ఇస్తే, మనం ఎప్పుడైతే మనలో ఉన్న మన ఆత్మకు, ఆ దైవత్వానికి మనం ప్రాధాన్యత ఇస్తే మనకి ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి, మాయమవుతాయి. మనం మన ఆత్మను గుర్తించడం లేదని చెప్తున్నాడు. మనలో ఎంతో దైవత్వం ఉంది, దాన్ని గుర్తించకనే మనము ఈ పైన మాయలో పడిపోతున్నాం. వాళ్ళ మీద ఆధారపడుతున్నాం, వీళ్ళ మీద ఆధారపడుతున్నాం, ఎక్కడెక్కడో మొక్కుతున్నాం, ఎక్కడెక్కడో పూజలు చేస్తున్నాం. ఇవన్నీ మనకు మాయ, అజ్ఞానం వల్ల. అదే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీలో దైవత్వాన్ని మీరు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? పక్కనోళ్ళకు, ఎదురింటోళ్ళకు, దేవుడికి, వీళ్ళకు కాదు. మనలో ఉన్న దైవశక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నాడు. అప్పుడు మీకు ఇక్కడ ఈ చిత్త భ్రాంతులన్నీ మాయమవుతాయి. అప్పుడు మీకు ఉండే కష్టాలన్నీ మాయమవుతాయి అని మాస్టర్ చెప్తున్నాడు. మన దైవత్వానికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మనలో ఆత్మశక్తిని మనం నమ్ముకున్నప్పుడు మన కష్టాలు మాయమవుతాయి. మనము ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరమే లేదని ఇక్కడ రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. మనకు అప్పుడు కష్ట పరిస్థితులన్నీ మన ఆత్మశక్తిని నమ్ముకున్నప్పుడు మనలో ఉన్న ఆ కష్ట పరిస్థితులన్నీ తొలగిపోతాయి. బాధ, దుఃఖం అనేవి మనలో నుంచి అంతరించిపోతాయి అని మాస్టర్ చెప్తున్నాడు. మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి, గత జన్మలో చేసిన గతంలో ఉన్న బాధలు వేధిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మన ఆత్మశక్తిని నమ్ముకున్నప్పుడు అవన్నీ పోతాయి అని చెప్తున్నాడు. మనలో ఉండే మనోవ్యాకులతలు కూడా తొలగిపోతాయి. మనలో రోగాలు, అనారోగ్యాలు ఉంటాయి. మన ఆత్మశక్తిని నమ్ముకున్నప్పుడు మనలో శారీరక రుగ్మతలు కూడా, అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయి. అపసవ్యమైన వ్యామోహాలన్నీ అపసవ్యమైన వ్యామోహాలు కూడా మనకు అనవసరమైనవన్నీ పోతాయి. అందుకే ధ్యానం చేస్తే అనవసరమైనవన్నీ పోతాయి. మనం ఎందుకంటే ఆత్మకు దగ్గర అవుతాం. ఆత్మకు దగ్గర అయినప్పుడు అపసవ్యమైన వ్యామోహాలన్నీ ఆటోమేటిక్ గా అంతరించిపోతాయి అని చెప్తున్నాడు. అందుకే మనము మన ఆత్మశక్తిని, మనలో ఉన్న దైవత్వానికి మనము సరెండర్ కావాలి అని చెప్తున్నాడు అనమాట. మీలో మనము ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? మన ఆత్మశక్తికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నాడు. మనం ఏం చేస్తాము? మన ఆత్మశక్తికి ప్రాధాన్యత ఎక్కడికెక్కడికో పోతాము, ఎక్కడికెక్కడికో ముక్కుబడలు,
పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తుంటాం. మనలోనే ఎంతో శక్తి ఉంది, దానికి మనం ప్రాధాన్యత ఇవ్వము అని ఇక్కడ రామతా మాస్టర్ చెప్తున్నాడు. మీలోని దైవ పదార్థమే, మీలో ఉన్న ఆ దైవ పదార్థమే అద్భుతాలన్నిటినీ కలుగజేస్తుంది. వీటన్నిటిని మీలో ఉన్న మీ దైవమే అన్ని అద్భుతాలు చేస్తుంది. మీకు ఏది కావాలంటే అది కార్యాలను నెరవేర్చగల మహిమాన్వితమైన శక్తియుక్తులు మీలో. అంటే దైవ కార్యాలు అంటే ఏంటి? ఒకరికి సహాయం చేయడము, సర్వ ప్రాణికోటిని కాపాడడము, చెట్లను కాపాడడం, ఇట్లాంటి దైవ కార్యాలు ఇవన్నీ నెరవేర్చగల మహిమాన్వితులైన శక్తియుక్తులున్న అన్ని శక్తియుక్తులు మీలో ఉన్నాయి. మంచి పనులు చేయగల దైవ కార్యాలంటే ఒకరికి సహాయం చేయడం, మంచి పనులు చేయగల శక్తియుక్తులన్నీ మీలో ఉన్నాయి. మీలో అవన్నీ ఇమిడి ఉన్నాయి అని చెప్తున్నాడు. మీ అంతరంగంలో అనంతమైన నిధి నిమిడి ఉన్నది. దానిని మీ అంతరంగంలో ఎంతో నిధి ఉంది, బయట ఎక్కడా ఏ నిధి లేదు, మీలోనే ఉన్నది ఆ నిధి అంతా. దానిని బయటికి తీయవలసిన బాధ్యత కూడా మీదే అని ఇక్కడ రామతా మాస్టర్ చెప్తున్నాడు. మనము గత అనేక జన్మల అజ్ఞానపు పొరలను కమ్ముకోవడం వల్ల మనం అజ్ఞానంతో జీవించడం వల్ల మనం ఎన్నో 1000 జన్మలు 1500 జన్మలు ఎన్నో జన్మలు మన అజ్ఞానము పొరలు కమ్ముకోవడం వల్ల మీ జీవితము అనేక చిక్కుముడులతో బిగుసుకుపోయి ఉంది. అజ్ఞానంతో జీవించడం వల్ల మన జీవితము అనేక చిక్కుముడులతో బిగుసుకుపోయింది. మరి మన ఆ కష్టాలను, ఆ చిక్కుముళ్లను నెట్టేది ఎవరు అంటే, ఎవరు నీకు సహాయపడతారు? ఏ విధంగా నీ సమస్యలను పరిష్కరించగలుగుతారు? మీకు సాధ్యపడుతుంది ఎలా అంటే, మరి వీటన్నిటికీ మీ చిక్కుముడలు, మీ కష్టాలు, మీ బాధలు, మీ దుఃఖాలు, వీటన్నిటినీ పరిష్కరించగల శక్తి మీ అంతరంగం, మీ లోపల ఉన్నది, మీ అంతరంగంలోనే ఉన్నది అని రామతా మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ. మాస్టర్స్, ఇందుకోసం మీరేమీ కష్టపడవలసిన అవసరం లేదు. మీలో ఉన్న ఆత్మశక్తికి, మీలో ఉన్న శక్తికి ఎంతో, అంటే మనకు ఉండే కష్టాలన్నిటికీ మన అంతరంగంలోనే శక్తి ఉంది. వాటి కోసం మీరేమీ కష్టపడవలసిన అవసరం లేదు. కేవలం మీరేం చేయవలసింది ఏంటి? మీ ఆలోచనను, మా నెగిటివ్ ను పాజిటివ్ గా మార్చుకోండి. మీకుండే ఆ కష్టాలలో, అంటే మనకి ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనకు అదే మైండ్ లో ఆలోచన అదే తిరుగుతూ ఉంటది. ఆ బాధ, దుఃఖమే ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, నీ అంతరంగంలో శక్తి ఉంది. ఆ బాధ, దుఃఖాన్ని మర్చిపోయి పాజిటివ్ గా మారండి. ఆనందంగా ఉన్నట్లు, సమృద్ధిగా ఉన్నట్లు, అబెండెన్స్ గా ఉన్నట్లు ఆ పాజిటివ్ వైపు మీ ఆలోచనను మళ్ళిస్తే చాలు అని చెప్తున్నాడు ఇక్కడ రామతా మాస్టర్. మానసిక విశ్లేషణ మరి తర్కము అంటే, మీరు మానసికంగా దాని గురించే, బాధల గురించే అనుకోవడము, తర్కము, గొడవలు, ఈ తర్కము దీని వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ ఆలోచన పరిమితులతో బంధిస్తున్నాయి. ఇవన్నీ మీ అహంకారము, తర్కము, విశ్లేషణ, మరి అలసత్వము, ఇవే మీకు అడ్డుగోడలు. ఇవన్నీ మీ ఆత్మశక్తి లోకి, ఆ దైవశక్తి లేకపోవడానికి ఇవన్నీ అడ్డుగోడలు అనమాట. ముందుగా ఇవన్నీ మీరు తెంచేయండి మీ లోపల నుంచి. ఈ అహంకారము, ఈ విశ్లేషణ, తర్కము, వీటన్నిటిని తీసేసేయండి అని చెప్తున్నాడు అనమాట. తీసేయండి అని చెప్తున్నాడు. అందుకోసం మీలో ఉన్న ఆ గుణాలను ఒక్కొక్కటి తీసేసేదానికి మీరు ప్రగాఢంగా వాంఛించి ప్రయత్నం చేయాలి. మీరు ప్రగాఢంగా కోరుకుని ప్రయత్నం చేయాలి. ఈ వర్తమానంలో, ఈ క్షణంలో మీరు సరైన ఆలోచనలు, మీ ఆలోచన సరైనదైతే, మీ ఆలోచనలు సరైనవైతే అంతే చాలు అని చెప్తున్నాడు. అంటే ఈ క్షణంలో మీ ఆలోచన సరైనదైతే చాలు.
అప్పుడు మీకు మీ జీవితం అంతా సవ్యంగా నడుస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. ప్రతి క్షణం కూడా మీరు ఆనందంగా ఉండేటట్లు చూసుకోండి. 1000 మైళ్ళ ప్రయాణంలో ఈ అడుగు సరైనదైతే చాలు అని చెప్తున్నాడు. అంటే మీరు జీవించే ఆ 1000 మైళ్ళ ప్రయాణంలో ఒక్క అడుగు సరైనదైతే, ఒక్క ఆలోచన సరైతే చాలు. తర్వాత వేసే అడుగు కూడా ఆటోమేటిక్ గా కరెక్ట్ గా వస్తుంది, సరైనదే అవుతుంది. ఈ క్షణంలో మీరు సృష్టించే జీవిత అనుభవాలు అంటే మీరు మీరు ఈ క్షణంలో, వర్తమాన క్షణంలో, ఈ క్షణంలో మీరు ఆలోచించే, సృష్టించే జీవిత అనుభవాలు సరైనవైతే చాలు. అంటే ఇప్పుడు మన ఆలోచన పాజిటివ్ గా సరైనదైతే చాలు. నెక్స్ట్ తర్వాత క్షణంలో అలాగే సృష్టించుకుంటాం, సృష్టించబడినవి కూడా సరిగ్గానే ఉంటాయి. అందుకని ఇప్పుడు మీ ఆలోచనలను గమనించుకోండి. మీ ఆలోచన కరెక్ట్ గా ఉందంటే నెక్స్ట్ కూడా కరెక్ట్ గా సృష్టి జరుగుతుందని చెప్తున్నారు. సో మళ్ళీ తర్వాత క్షణంలో కూడా మీరు కరెక్ట్ అయిన ఆలోచనలు సరిగ్గా ఉంటాయి. జీవితంలో మనకు చిక్కుముడులు ఎందుకు ఏర్పడతాయి? జీవితం చాలా అంటే ఇక్కడ రామ్తామస్ ఏం చెప్తున్నాడంటే జీవితంలో కష్టాలు ఎందుకు ఏర్పడతాయి, జీవితం మరి చాలా సరళమైనది అని అయినప్పుడు ఈ కష్టాలు ఎందుకు సృష్టించబడుతున్నట్లు అంటే ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మరి జీవితంలో అస్వస్థత మరి అయోమయం ఎందుకు ఆవహిస్తున్నాయి అంటే కష్టంతో కూడిన జీవితం ఎందుకు ఉంటున్నది అంటే మీ జీవితాన్ని ఎవరైనా శాసిస్తున్నారా ఏమిటి ఇదంతా అంటే మనకు అనిపిస్తుంటుంది జీవితం గందరగోళంగా ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు జీవితంలో మరి సరే ఇక్కడ ప్రాంతం అసలు ఏం చెప్తున్నాడు, మీ ఆలోచనలు మీలోనే ఆత్మశక్తి ఉంది, మీలోనే దైవశక్తి ఉంది, మరి మీరు మీ ఆత్మశక్తిని నమ్ముకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ అదే ప్రాంతం జీవితంలో మరి కష్టాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, జీవితం చాలా ఈజీ అయినప్పుడు మీకు కష్టాలు ఎందుకు సృష్టించబడుతున్నాయి, ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, జీవితంలో అస్వస్థత మరి మీ జీవితంలో అస్వస్థత మరి అయోమయం ఎందుకు ఆవహిస్తున్నాయి, మరి కష్టంతో కూడిన జీవితం ఎందుకు ఉంటున్నది, మరి దీన్ని ఎవరైనా శాసిస్తున్నారా ఏమిటిదంతా అంటే మీకు సృజనాత్మక శక్తిని అంటే మీ ఆత్మశక్తిని మీరు సరైన మార్గంలో మళ్ళించకపోవడం వల్ల ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు బాధలు ఉన్నాయి, అనారోగ్యము, డబ్బు లేకపోవడము, కష్టాలు, బంధుత్వాలలో సఖ్యత లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయంటే మీ ఆలోచన విధానాన్ని మీరు సరైన మార్గంలో మళ్లించడం లేదు, మీ జ్ఞానాన్ని మీరు సరైన మార్గంలో మళ్లించకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ సృష్టించబడుతున్నాయి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎరుక లేని క్షణాలలో మీరు సృష్టించుకుంటున్నారు. అలాగా మీ సృజనాత్మకతను మీరు సరైన మార్గంలో మళ్లించుకోవడం లేదా, అందుకు ఆ సమస్యలన్నీ సృష్టించబడుతున్నాయి. అందుకనే ప్రతి క్షణం మన మీద మనకు ఎరుక, మన ఆలోచనల పట్ల ఎరుక, మన మాట మీద ఎరుక, మన చేత మీద ఎరుక ఉండాలి. అలా లేనప్పుడు ఇవన్నీ మనము ఈ కష్టాలన్నీ మనము సృష్టించుకుంటూ ఉంటాం. ఎరుక లేనప్పుడు తర్కము, విశ్లేషణ అతిగా స్పందించడం వల్ల ఈ చిక్కుముడులను సృష్టించుకుంటున్నారు. తర్కం వాదించడం, విశ్లేషణ అతిగా ప్రతి చిన్నదానికి ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు, అతిగా స్పందించడం, ఇలా ఈ దీనిల వల్ల ఏమవుతుందంటే మీరు అలాంటి జీవితాలను మీరు సృష్టించుకుంటున్నారు అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. ఈ సృజనాత్మక శక్తినే మనం ఏమంటామంటే చైతన్య శక్తి అంటాము. చైతన్య శక్తిని మీరు ఎలా కావాలంటే అంటే మీలో ఉన్న అంటే చూడండి, మనము ఒక ఆలోచన శక్తి, ఒక మాట శక్తి, ఒక ధ్యాస శక్తి, వీటన్నిటిని మనము కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. మీరు దాన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు, దాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు మనము మన చైతన్య శక్తిని, లేకపోతే దాన్ని వినాశనకరానికైనా వినియోగించవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఒక రాయి ఉంది, ఒక బండరాయి ఉంది, దాన్ని మనము ఒక శిల్పంగా ఎంత అందంగా చెప్పవచ్చు. అట్లనే మనలో ఉన్న ఆ చైతన్య శక్తిని మనం ఎంతో అందంగా మన జీవితాన్ని మలుచుకోవచ్చు. లేదా మనకు
సరిగ్గా చేత కానప్పుడు ఆ దుఃఖాలను కూడా మనము సృష్టించుకోవచ్చు. అంతా మనలోనే ఉందని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. 100 ఏళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యంతో జీవిస్తాను అనే ఆలోచన తరంగాలను, అందుకని ఇక్కడ రామ్ థామస్ ఏం చెప్తున్నాడంటే, మీరు 100 ఏళ్ల ఆయురారోగ్యాలుగా నేను 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవిస్తాను అని మీ ఆలోచన తరంగాలను ఈ క్షణం నుండే మీరు వెలువరించండి. అప్పుడు మీరు జీవిత మాధుర్యాన్ని ఈ 100 ఏళ్ళు ప్రతిక్షణం ఆస్వాదిస్తారని ఆలోచన, అంటే 100 ఏళ్ల జీవితాన్ని నేను ఆనందంగా జీవిస్తానని మీరు ఒక ఆలోచన ఆలోచనతో ఉండండి. ఆలోచన తరంగాలను ఈ క్షణం నుంచి మీరు పంపించండి. అప్పుడు నేను ఆనందంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ జీవిత మాధుర్యాన్ని ఈ 100 ఏళ్ళు ప్రతిక్షణం, అంటే ప్రతి సంఘటన ఆనందంగానే జీవిస్తానని నువ్వేమనుకున్నావు, నీ ఆలోచన నేను ఆరోగ్యం సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తానని నీ ఆలోచన తరంగాల్లో వదిలినావు. అప్పుడు ఆ ప్రతి క్షణము ఆ జీవిత మాధుర్యాన్ని ఈ 100 ఏళ్ళు ప్రతి క్షణము ఆస్వాదిస్తానని ఆలోచనలను వెదజల్లండి. దేహానికి వయస్సు పెరగకుండా మీరు అలాంటి ఆలోచనలు చేసినప్పుడు ఈ శరీరానికి వయసు పెరగకుండా నిశ్చల స్థితిలో మీరు ఉంచవచ్చు అని చెప్తున్నాడు. నిశ్చల స్థితిలో అంటే 50 ఏళ్ళ 80 ఏళ్ళైనా మీ ఆలోచన తీరును బట్టి మీ దేహాన్ని మీరు నిశ్చల స్థితిలో ఉంచవచ్చు. దేహానికి గల వయస్సును తిరోగమనంలో నుంచి, అంటే మీరు ఈ శరీరానికి గల వయస్సును 80 సంవత్సరాలు 90 సంవత్సరాల నుంచి యవ్వనంలో ఉంచవచ్చు. ఇలాంటి ఆలోచన తరంగాలను విడుదల చేసినప్పుడు అని చెప్తున్నాడు. కానీ ఆ విషయాన్ని మీరు ఎవరు నమ్ముతారు? ఈ విషయాలను మీరు ఎవరు నమ్ముతారు? ఇవన్నీ అసాధ్యం అని మీకు అనిపిస్తుంది కదా అని చెప్తున్నాడు. ఇవన్నీ అసాధ్యం అనుకుంటారు కదా, కానీ మీలో ఉన్న ఆత్మకు, మీలో ఉన్న భగవంతునికి, మీలో ఉన్న దైవత్వానికి ఇవన్నీ సాధ్యమే అని చెప్తున్నాడు. అందుకనే మీరు పరిమిత నమ్మకాల నుండి బయటకు రండి, లిమిటేషన్స్ నుంచి బయటికి రండి. అప్పుడు మెల్లమెల్లగా మీ యొక్క అపరిమితమైన శక్తి సామర్థ్యాల గురించి తెలుస్తుంది. మీరు ఈ పరిమితాల నుంచి బయటికి రండి, వచ్చినప్పుడు మీలో ఎంత శక్తి ఉందో మీకు అర్థం అవుతుంది అని చెప్తున్నాడు. అంటే మీ జీవిత కాలాన్ని 200 ఏళ్లకు 300 ఏళ్లకు ఇలా వేల సంవత్సరాలకు మీరు పొడిగించవచ్చు. ఇవంతా ఎలా సాధ్యం అంటే మీ సంకల్ప శక్తి వల్లనే సాధ్యము. మీ సంకల్ప శక్తి వల్లనే ఇవన్నీ సాధ్యము అని మాస్టర్ చెప్తున్నాడు. సంకల్ప శక్తి మీ అంతరంగం నుండి వెలువడుతున్న, అంటే ఈ సంకల్ప శక్తి మీ లోపల నుండి వెలువడుతున్న శక్తి తరంగం. అది మీలోని దైవ పదార్థం నుండి వెలువడిన ఆలోచన తరంగాల సముదాయం. ఆ సంకల్ప శక్తి మీ అంతరంగంలోని జీవ చైతన్య శక్తి, మీ లోపల ఉన్న ఆ జీవ చైతన్య శక్తి మీ సంకల్ప శక్తికి అనుగుణంగా సృష్టి కావించుటకు, తద్వారా తనను తాను చైతన్య పరిణామం కావించుకొని విస్తరింప చేసుకునేందుకు ప్రతి క్షణం ఎదురు చూస్తుంది. అంటే మీ అంతరంగంలోని ఈ జీవ చైతన్య శక్తి మీ సంకల్ప శక్తికి అనుగుణంగా, అంటే ఆ సంకల్ప శక్తికి అనుగుణంగా సృష్టి కావించడం ద్వారా తనను తాను చైతన్య పరిణామం కావించుకొని విస్తరించుకునేందుకు జీవ చైతన్య శక్తి ఎదురు చూస్తున్నది. జీవ చైతన్య శక్తి అనంత పరిణామం గల, అంటే ఆ జీవ చైతన్య శక్తి అనంత పరిణామం గల అగ్నిగుండము. దానినే మనము బ్రహ్మ తేజస్సు అని కూడా పిలుస్తారు. ఆ మహా అగ్నిగుండము అనునిత్యము ప్రజ్వరిల్లుస్తూనే ఉంటుంది. ఆ దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ మనలో ఉన్న అగ్నిగుండము. ఆ అగ్నిగుండంలో మన సంకల్పాల ద్వారా ఆ మహా అగ్నిగుండంలోని తేజస్సు నుండి మీ జీవితంలో కావలసిన వాటిని మనం, అంటే ఆ మహా అగ్నిగుండం ద్వారా మహా అగ్నిగుండంలోని తేజస్సు నుండి మనకు ఏం కావాలో వాటిని మనము సృష్టించుకోవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ రామ్ మాస్టర్. అందుకనే మనం ఇంతవరకు మన మెదడుకు పని కల్పించలేదు, కానీ ఇప్పటి నుంచి మాస్టర్ ఏం చెప్తున్నాడు రామ్ మాస్టర్, మీ మెదడుకు పని కల్పించండి.
అనేక జన్మల నుండి మీ మనోశక్తిని మీరు సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ఇప్పుడు అందుకు మీ మనోశక్తి మీకు ఎంతో శక్తియుక్తులు ఉన్నాయి, కానీ మీరు మీ మనోశక్తిని ఎన్నో జన్మల నుండి సరిగ్గా వినియోగించుకోవడం లేదు, వినియోగించడంలో విఫలమవుతున్నారు అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. ఇప్పుడైనా మీరు మేల్కొనండి, ఇంకెంత కాలం పరధ్యాసలో ఉంటారు అని చెప్తున్నాడు. మీ మీద మీరు ధ్యాస పెట్టండి, పరధ్యాస వదిలేయండి. మనం పరుల మీద ఎదుటి వాళ్ళ మీద ధ్యాస వదిలేసి మీ మీద ధ్యాస పెట్టండి అని చెప్తున్నాడు. ఇంకెంత కాలం, ఎన్ని జన్మలు వేస్ట్ చేసుకుంటారు, ఎన్ని జన్మలు పునరపి మరణం. మీ మీద మీరు ధ్యాస పెట్టండి అని చెప్తున్నాడు. ఇకనైనా జీవితం పట్ల, జీవిత అనుభవాల పట్ల సరి అయిన ధ్యాస పెట్టండి. ధ్యాస నుండే మీ ధ్యాస నుండే జీవిత అనుభవాలు సృష్టించబడుతూ ఉంటాయి అని ఇక్కడ రామతామాస్టర్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ మాస్టర్ చెప్పేది ఏంటంటే, మీ మీద మీరు ధ్యాస పెట్టి మీ ధ్యాస నుండే జీవిత అనుభవాలు సృష్టించబడుతుంటాయి. మీరు ఏది ఆలోచిస్తున్నారో దాని నుంచే సృష్టించబడుతుంటాయి. అందుకని మనం ఏం పెట్టాం, మన మీద ధ్యాస పెట్టాలి, పక్కన వాళ్ళ మీద ధ్యాస కాదు అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. ఏ దేవుడు మిమ్మల్ని ఒక గదిలో బంధించేసి పరిమితులలో ఉండేటట్లు ఆజ్ఞాపించలేదు. అంటే ఏ దేవుడు కూడా మీరు ఇక్కడే ఉండి ఇట్లే ఉండాలి ఎవ్వరు ఆజ్ఞాపించలేదు. మీలోని దైవము మిమ్మలను అపరిమితమైన ప్రేమతో, అంటే మీలోని దైవం ఎవరు, మీలోని ఆత్మ, మీలోని దైవం మిమ్మలను అపరిమితమైన ప్రేమతో, కరుణతో మార్గదర్శకం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే మన ఆత్మ ఎప్పుడు మనకు చెప్తూ ఉంటుంది ప్రేమతో, కరుణతో, కానీ మన మనసు మాయవల వినము అని చెప్తున్నాడు ఇక్కడ రామతా మాస్టర్. జీవితంలో అద్భుతమైన అవకాశాలను సృష్టించి మిమ్మల్ని చైతన్య పరిణామం పరంగా ముందుకు నడిపించడానికి మీలోని దైవం తన అపారమైన ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. జీవితంలో అద్భుతమైన అవకాశాలు మనకు సృష్టిస్తుంది. మనం ఇంకా ఎదగాలి, చైతన్య పరంగా ఎదగాలి, మన శక్తిని పెంచుకొని మనం ముందుకు నడవాలని మనలో ఉన్న దైవము ఎంతో ప్రేమతో మనల్ని ఆశీర్వదిస్తుంది, కానీ మనం గుర్తించడం లేదు అని మాస్టర్ చెప్తున్నారు. ఈ శూన్యంలో మిమ్మల్ని ఆటంకపరిచే శక్తి ఇక్కడ ఈ చరాచర సృష్టిలో మిమ్మల్ని ఆటంకపరిచే శక్తి ఎక్కడా లేదు. మీరు ఎంతగా ఎదగాలనుకుంటే అంతగా ఎంతైనా ఎదగొచ్చు అని చెప్తున్నాడు. విస్తరించడానికి ఇక శూన్యం మిగిలే ఉంది, ఇది మహాశూన్యం. మీరు అనంతంగా విస్తరించిన ఈ మహాశూన్యంలో ఖాళీ స్థలం మీకోసం, ఇంకా మీరు ఎంత ఎదిగినా ఇంకా ఖాళీ స్థలము మీకోసం మిగిలే ఉంటుంది అని చెప్తున్నాడు. కొత్త కొత్త అవకాశాలు, కొత్త జీవితము, కొత్త జీవిత అనుభవాలు, కొత్త లోకాలు, కొత్త ఆనందాలు, ఇంకా ఎన్నెన్నో మీకోసం ఎదురు చూస్తుండగా ఇంకా ఎందుకు అంటే, మనకు ఇది ఒక లోకమే కాదు, ఎన్నెన్నో కొత్త లోకాలు ఉన్నాయి, ఎంతో కొత్త జీవితాలు ఉన్నాయి, కొత్త జీవిత అనుభవాలు ఉన్నాయి, మీకోసం ఉన్నాయి, కొత్త కొత్త లోకాలు ఉన్నాయి, కొత్త కొత్త ఆనందాలు ఉన్నాయి. ఇంకా మీరు ఇంకా ఎన్నెన్నో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంకా ఎందుకు ఈ పరిమిత మనస్తత్వంతో బంధించబడుతున్నారు? ఎందుకు కష్టాలను ఎదుర్కొంటున్నారు? కష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? ఎందుకు ఈ పరిమితమైన జీవితంలో బంధించబడి ఉంటున్నారు? దేవుని అపరిమితమైన ప్రేమ మీకు అర్థం కావాలంటే, వ్యక్తం కావాలంటే, మీకు అనుభవంలోకి రావాలంటే, మీ పరిమిత మనస్తత్వాన్ని నుంచి మీరు బయటపడాలి. భగవంతుని ప్రేమ మీకు అర్థం కావాలంటే మీలో పరిమిత మనస్తత్వం నుంచి మీరు బయటపడాలి అని రామతా మాస్టర్ చెప్తున్నాడు. పరిమితుల నుండి బయటపడినప్పుడే ఈ పరిమితులు అంటే లిమిటేషన్స్, మనం ఒక గీత తీసుకుని కూర్చొని ఉంటాం, ఇది ఇట్లనే చేయాలి, ఇట్లనే ఉండాలి, ఇట్లే ఉండాలి, ఇవన్నీ వదిలేసేమని చెప్తున్నాడు. ఆ పరిమితుల నుంచి బయటపడినప్పుడే దేవుడి అనంతమైన ప్రేమ మీకు తెలుసుకోగలుగుతారు. మీరు ఒక గదిలో ఉంటూ తలుపులన్నిటినీ మూసేసినప్పుడు మీరు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ గా మాస్టర్ ఏం చెప్తున్నాడు అంటే, రామతా మాస్టర్ మనకు ఒక గదిలో ఉంటాము, తలుపులు మూసేస్తే సూర్యుని శక్తి మనకు అర్థమవుతుందా? సూర్యరశ్మిని ఎట్లా చూస్తాం? మనం చూడలేం కదా. ముందుగా తలుపులన్నీ మనలో ఉన్న, అంటే
తలుపులు తెరవమంటే మనలో ఉన్న ఆ తలుపుల్లో తెరవండి. అప్పుడే సంకుచిత మనస్తత్వం నుండి మీరు బయటపడగలుగుతారు. అప్పుడు మాత్రమే దేవుని అపరిమితమైన ఆ సంకుచిత మనస్తత్వం నుండి బయటపడినప్పుడే ఆ దేవుని ప్రేమ, అపరిమితమైన ప్రేమను, భగవంతుని ఆ ప్రేమను మీరు పొందగలుగుతారు. దేవుడు, దైవ సామ్రాజ్యము, మరి దేవుని సంపద అన్ని కూడా, దేవుడు, దైవ సామ్రాజ్యము, మరి దేవుని సంపద అన్ని మీలోనే ఉన్నాయి, మీ అంతరంగములోనే ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. జీసస్ క్రీస్తు మనకు అదే చెప్పారు. ఈ విశ్వమంతా మహాపరిశూన్యమని బుద్ధుడు మీకు చెప్పలేదా? మాస్టర్, మీ సంకుచిత మనస్తత్వాల వల్ల వారి బోధనలు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ సంకుచిత మనస్తత్వం వల్ల బుద్ధుడి మాటలు గాని, జీసస్ మాటలు గాని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని రామదాస్ చెప్తున్నాడు. ఇంకెన్నాళ్ళు మిమ్మల్ని గదులలో బంధించేసుకుంటారు? మీ సంకుచిత మనస్తత్వమే మిమ్మల్ని బానిసత్వంలో పడివేస్తుంది. మీ అంటే మీలో ఉండే ఆ సంకుచిత మనస్తత్వమే బానిసత్వంలో పడివేస్తుంది మిమ్మల్ని. మీకు అది తెలియడం లేదు అని చెప్తున్నాడు. నీలోని దేవుడే ఈ రక్త ప్రసరణను, ఈ గుండె కొట్టుకోవడాన్ని, ఈ ఊపిరితిత్తులు పనిచేయడాన్ని, ఈ జీర్ణ వ్యవస్థను నడిపించడాన్ని ఒక లయబద్ధంగా, అంటే మీలో ఉన్న ఆత్మశక్తే మీ శరీర అవయవాలన్నీ కరెక్ట్ గా పనిచేసేదానికి పనిచేస్తున్నాడు, లయబద్ధంగా చేస్తున్నాడు అని మీకు అది మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇంకా ఎందుకు అవి నమ్మకం కుదరదు మీకు? మీలో అంత శక్తి ఉందని మీరు ఎందుకు నమ్మరు అని చెప్తున్నాడు. బాహ్య శక్తులు ఏవైనా మీ దేహంలో ప్రవేశించి, చూడండి మనలో మన శరీరము ఈ శరీరము సరిగ్గా పనిచేయడానికి బాహ్య శక్తులు బాహ్య శక్తులు ఏవైనా మీ దేహంలోకి ప్రవేశించి ఇవన్నీ నడిపిస్తాయా? ఈ క్రియలన్నీ చేపిస్తాయా? అంటే మెదడు సరిగ్గా పనిచేయడం, గుండె కొట్టుకోవడము, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడము, కిడ్నీలు సరిగ్గా పనిచేయడము, బయట శక్తుల వల్ల అవేమి నడిపించవు. మీలో ఉన్న దైవశక్తి మిమ్మల్ని కరెక్ట్ గా నడిపిస్తుంది. అలా ఉన్నప్పుడు మీరు ఎందుకు నమ్మరు? మీలో అంత శక్తి ఉందంటే ఎవరు ఎందుకు నమ్మరు అని చెప్తున్నాడు. మీరు ఎందుకు ఇంకా ఎందుకు ఆ విశ్వాసం? బాహ్య శక్తులు ఏమైనా మీ దేహంలో ప్రవేశించి ఈ క్రియలన్నీ నడిపిస్తున్నాయా? లేదే అన్ని మీ అంతర్శక్తితోనే నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా మీలోని దైవమే మిమ్మల్ని ఈ శరీరాన్నంతా నడిపిస్తుంది. గుండె లయం కరెక్ట్ గా కొట్టుకోవడము, ఊపిరితిత్తులు పనిచేయడము, సరిగ్గా ఆలోచించడం, ఇవన్నీ మీ లోపల అంతర్ శక్తే పనిచేస్తుంది. బయట శక్తులు ఏవి కూడా మన లోపలికి వచ్చి నడిపించడం లేదు. మరి మీరు ఎందుకు నమ్మరు? మీలో ఆత్మశక్తి, గొప్ప అనంతమైన ఆత్మశక్తి ఉందని ఎందుకు నమ్మరని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. మరి మీకెందుకు భయాలు? ఎందుకు ఈ పరిమిత మనస్తత్వం? ఎందుకు ఈ బాధ? సంకుచితం నుండి బయటపడి అపరిమితత్వంలోకి ప్రవేశించినప్పుడే దేవుని యొక్క అనంతమైన ప్రేమను ఆస్వాదించగలుగుతారు. అంతవరకు మీకు దేవుని ప్రేమతత్వం గురించి మీకు అర్థం కాదు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఈ సంకుచిత నుండి బయటపడి అపరిమితత్వంలోకి ప్రవేశించాలి, అప్పుడు మనకు ఆ భగవంతుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. దాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. ఆ దేవుని ప్రేమను మనము ఆస్వాదించగలుగుతాము. అంతవరకు మీకు దేవుని ప్రేమతత్వం గురించి కానీ అవగతం మీకు అవ్వదు అని చెప్తున్నాడు. మీరు సృష్టించుకుంటున్న జీవిత వాస్తవాల నుండి దేవుని ప్రేమ యొక్క ప్రతిబింబం మీకు గోచరించడం లేదా? మీరు ఏవైతే సృష్టించుకుంటున్నారో ఆ జీవిత వాస్తవాల నుండి దేవుని ప్రేమ మీకు గోచరించడం లేదా? ప్రతి క్షణం దేవుని ఆశీర్వచనములు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి కదా. ప్రతి క్షణం అనంతమైన సూర్య తేజస్సు మిమ్మల్ని ఆవరించి ఉన్నది కదా. అంటే ప్రతి క్షణం మీలో ఆ దైవశక్తి ఉన్నది, ఆ సూర్య తేజస్సు మిమ్మల్ని ఆవరించి ఉంది కదా. ప్రతి క్షణము అపరిమితమైన మరి అనంతమైన దైవశక్తి మీ అంతరంగంలో ఉంటూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంది కదా అని చెప్తున్నాడు. అపరిమితమైన మరి అనంతమైన శక్తి, దైవశక్తి మీ లోపల ఉంటూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంది కదా. మరి ఎందుకు ఈ పరిమిత జీవితం మీకు? అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడు అంటే ప్రతి క్షణం మీరు ఆ దైవశక్తి మిమ్మల్ని నడిపిస్తుంది, కానీ
మీకు ఎందుకు అర్థం అవడం లేదు? మీరు మరి ఎందుకు మీకు ఈ పరిమిత జీవితం? మరి ఎందుకు మీకు ఈ భయాలు? మరి ఎందుకు ఈ విషాదం? మరి ఎందుకు కష్టమైన పరిస్థితులు? అందుకనే మీరు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? వ్యర్థమైన ఆలోచనలను కట్టిపెట్టి దేవుని అపరిమితమైన ప్రేమ పైన, మీలోని దైవత్వం సృష్టించగల అపరిమితమైన జీవితావకాశాల పైన మీరు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు మాస్టర్ ఇక్కడ. అందుకని మనం వ్యర్థమైన ఆలోచన ఒక్కటి కూడా చేయరాదు. కట్టిపెట్టి మీరు ఏది నమ్మాలి? ఆ భగవంతుని ప్రేమను, మీలో ఉన్న దైవత్వం సృష్టించగల అపరిమితమైన జీవిత అవకాశాల పైన విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. మీలో ఉన్న ఆ దైవశక్తి మీద విశ్వాసం ఉంచండి. ఈ వ్యర్థమైన ఆలోచనలు సూర్యుడిని కమ్ముకున్న మేఘాల వంటివి. ఇవన్నీ మనం చేసే వ్యర్థమైన ఆలోచనలు సూర్యుడిని కమ్ముకున్న మేఘాల వంటివి. ఈ మేఘాలను మనం తొలగించవలసిన బాధ్యత, అంటే మనం చేసే ఈ వ్యర్థమైన ఆలోచనలన్నీ, అనవసరమైన ఆలోచనలన్నీ తొలగించవలసిన బాధ్యత మనపైనే ఉన్నది. ఎవరు తొలగిస్తారు? మీలోని అనంతమైన దైవ పదార్థం అనబడే తేజస్సుకు, మనలో ఉన్న అనంతమైన దైవ పదార్థము అనబడే తేజస్సుకు ఆవరించి ఉన్న అజ్ఞానపు ముసుగును ఎవరు తొలగిస్తారు? కేవలం మీ సంకల్ప శక్తి వల్లనే అన్ని అవకాశాలు, అన్ని అడ్డంకులు తొలగింపబడతాయి. మీ సంకల్ప శక్తి వల్లనే ఇవన్నీ కూడా మీకు తొలగింపబడతాయి. సంకల్ప శక్తి వల్లనే సూర్యుడిని కమ్మిన మేఘాలు, మన సంకల్ప శక్తి వల్లనే సూర్యుడిని కమ్మిన మేఘాలు అన్ని తొలగింపబడతాయి అని చెప్తున్నాడు మాస్టర్. మీ సంకల్ప శక్తి మనం సంకల్పించుకుంటే మనలో ఉన్న అడ్డంకులు, అడ్డుకట్టలన్నీ, అహమనే అడ్డుకట్ట, ఈర్చనే అడ్డుకట్ట, కోపం అనే అడ్డుకట్ట, ఇవన్నీ మన సంకల్ప శక్తి వల్ల తొలగిపోతాయి. అవన్నీ తొలగించుకుంటే మనలో ఆ దైవశక్తి అనేది ఉంటుంది. అవన్నీ అప్పుడు మనము ఎన్నైనా సాధించుకోవాలి చెప్తున్నాడు. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. మీరు అడుగుడి అది మీరు ఇవ్వబడను అని జీసస్ క్రీస్తు చెప్పాడు కదా. అంటే మీరు జీసస్ క్రీస్తు ఏం చెప్పారు? మీరు అడిగితే ఇవ్వబడుతుంది అని చెప్పారు. మీరు అడిగిన వాటన్నిటిని ఇచ్చుటకు మీలోని ఆ దైవ పదార్థం, అంటే మీరు ఏదైతే కోరుతారో అవన్నీ ఇచ్చేదానికి మీలో ఉన్న ఆత్మ, మీ దైవశక్తి సిద్ధంగా ఉంది అని చెప్తున్నాడు. ఈ సృష్టి రచన అంతా కూడా ఈ సృష్టి రచన అంతా అట్లా సంభవించింది అని చెప్తున్నాడు. సంకల్పం అంటే ఏదో కాదు, ఒక విత్తనం వేస్తాం. విత్తనం లేకపోతే చెట్టు ఉండదు కదా. మీరు సంకల్పం చేస్తున్నామంటే విత్తనం వేసేస్తున్నాం. విత్తనం వేసినప్పుడు అది మొలుస్తుంది అనమాట. అది ఒకవేళ ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, రామతా మాస్టర్, మనం విత్తనం లేకపోతే చెట్టే రాదు కదా. విత్తనం వేస్తేనే కదా. ఆ సంకల్పం చేసినాము అంటే అది వస్తుంది, ఆ చెట్టు పూలు పూస్తున్నాయి. అట్లా సంకల్పం అంటే విత్తనం. అదే సరైన సంకల్పాలు పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. సంకల్పం అంటే విత్తనం లేకపోతే చెట్టు ఉండదు కదా. మీరు మీరు సరైన సంకల్పం లేకుండా వేప విత్తనాన్ని నాటితే వేప చెట్టే కదా వస్తుంది. పొందుతారు. మీరు మర్రి విత్తనాన్ని నాటితే మర్రి చెట్టే వస్తుంది. విత్తనం లేకుండా చెట్టు ఎలా ఉండదో, సంకల్పం లేకుండా సృష్టి ఉండదు. అందుకని మీరు ఆ సంకల్పం కరెక్ట్ అయినది పెట్టుకోవాలి. మీ సంకల్పాల నుండి జీవితంలో అన్ని సంఘటనలు, మీ సంకల్పాల నుండి జీవితంలో అన్ని సంఘటనలు సృష్టించబడుతున్నాయి. సూర్యుని తేజస్సు నిత్యము ఉంది. అదే మాదిరిగా మీ అంతరంగంలో దైవ పదార్థం ఎప్పటికీ ఉంది. మీ ప్రతి ఒక్క ఆత్మలో ఆ దైవ పదార్థము దైదీప్యమానంగా వెలుగుతోంది. సూర్యుడికి తేజస్సు ఎట్లుందో ప్రతి ఒక్క ఆత్మస్వరూపంలో, అందుకనే పత్రిసార్ ఏమంటారు, మై డియర్ గాడ్స్ అంటాడు. ప్రతి ఒక్కరూ దైవ పదార్థాలే. దైవ పదార్థం నిత్యము దైదీప్యమానంగా వెలుగుతోంది. మీలోని దివ్య తేజస్సు మీరు వ్యక్తీకరించబడాలంటే, మీ సంకల్పాల ద్వారా మీ జీవితంలో సంఘటనలను, మరి అనుభవాలను సృష్టించడం చెయ్యాలి. మీలో ఉన్న ఆ దివ్య తేజస్సు
వ్యక్తీకరించబో బయట అంటే మీలో ఉన్న దివ్య తేజస్సు వ్యక్తీకరించబడాలంటే మీ సంకల్పాల ద్వారా మీ జీవితంలో సంఘటనలను మరి అనుభవాలను సృష్టించడం చెయ్యాలి. మన సంకల్పాల ద్వారా మనం సృష్టించుకుంటూ వెళ్ళాలి. మన జీవితంలో జరిగే సంఘటనలు అనుభవాలను సృష్టించడం చెయ్యాలి. అది మనము ఇప్పుడు విత్తనం నాటకుండా చెట్టు రాదు కదా. మీరు సంకల్పం అనే విత్తనం నాటితే అది పెద్దగా పెరిగి పెద్దదైపోతుంది. అది విత్తనం నాటకుండా వృక్షాన్ని మనము ఏది చేయకుండా సంకల్పం చేయకుండా రావాలంటే అది అవివేకం అవుతుంది అని చెప్తున్నాడు మాస్టర్. వృక్షాన్ని అంటే సంకల్పం చేయకుండా రావాలి అది అవివేకం. అందుకని కరెక్ట్ అయిన సంకల్పాలు పెట్టుకోవాలి, కరెక్ట్ అయిన గోల్స్ పెట్టుకోవాలి. మనకు ఏం కావాలో అది కరెక్ట్ గా మనం పెట్టుకోవాలని చెప్తున్నారు. బాహ్య ఇంటెలిజెన్స్ తర్కము విశ్లేషణతో మిమ్మల్ని తికమక పెట్టి అయోమయానికి గురి చేస్తూ ఉంటుంది. బాహ్య ఇంటెలిజెన్స్ అంటే మనస్సు మనల్ని ఏం చేస్తుంది? తర్కం విశ్లేషణతో మనకు తికమక పెట్టేస్తుంది. మనస్సు మనల్ని అయోమయానికి గురి చేస్తుంది. మీ లోపల ఆత్మ ఇంటెలిజెన్స్ లిమిటేషన్ లేదు, దానికి అపరిమితమైంది. అది మరి అది మనల్ని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. అవసరమయ్యే అన్ని మార్గాలు మనకు అది చూపిస్తుంది. మన అంతరంగం మనకు లోపలికి తీసుకుపోయి అందుకే మనలోకి మనం ప్రయాణం చేయాలి, మనలోకి మనం చేయాలి. అది ఒక శ్వాస మీద ధ్యాస ద్వారానే సాధ్యమవుతుంది. ఇంకా వేరే దారి లేనే లేదు. మన అంతరంగంలోకి ప్రయాణం చేయాలి. మీ అంతరంగంలోని ఇంటెలిజెన్స్ అపరిమితమైనది. మీ లోపల ఉన్న ఇంటెలిజెన్స్ లిమిటేషన్ లేదు. ఎంతో తెలివి ఉంది మీలో. మీకు తెలియదంటూ మీ ఆత్మకు తెలియదంటూ ఏదీ లేదు. అది మిమ్మల్ని ముందుకు తీసుకోవడానికి అన్ని మార్గాలను చూపిస్తుంది. అంతర్బోధ సహజ బోధన ద్వారా అంతరంగంలో ఇంటెలిజెన్స్ నుండి సందేశాలు మీకు లోపల నుండి మన మనసు శూన్యం చేసినప్పుడు మన ఆత్మ నుండి మనకు సందేశాలు వినిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు. మీరు ద్వంద్వ ఆలోచన విధానానికి అలవాటు. మీకు ఏమంటే మీకు మీ మనసు చెప్పింది వింటారు. దాని వల్ల ఏమవుతుంది? అలవాటు పడడం వల్ల మీరు అయోమయానికి లోనవుతున్నారు. బాహ్యంగా విశ్లేషణ ఒకవైపు, అంతరంగం నుండి వచ్చే సందేశాలు మరోవైపు. అలా రెండింటి అంటే మీరు బాహ్య మనసులో ఆలోచనలను వాటిని విశ్లేషించడం ఒకవైపు, మీ లోపల నుండి వచ్చే సందేశాలు మరోవైపు. ఇలా రెండింటిని ద్వంద్వ ఆలోచన విధానం రెండింటిని ఆహ్వానించడం వల్ల మీరు ద్వంద్వత్వానికి లోనవుతున్నారు. అందుకని మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్స్? ద్వంద్వత్వాన్ని వేయండి, మనసు శూన్యం చేయండి, ఆత్మను పట్టుకోండి, ద్వంద్వత్వాన్ని వీడండి. మీ అంతరంగంలో మీ లోపల ఉన్న ఆత్మశక్తిని మీరు విశ్వసించండి అని చెప్తున్నాడు. అప్పుడు మాత్రమే మీ ఆత్మలో మీ లోపల ఉన్న ఆత్మశక్తిని విస్మరించినప్పుడు అప్పుడు మాత్రమే అపారమైన జ్ఞానము ప్రజ్ఞ మీరు పొందుతారు అని చెప్తున్నాడు. మీ లోపల మీ ఆత్మశక్తిని నమ్ముకున్నప్పుడే మీరు అపారమైన జ్ఞానాన్ని మీరు ప్రజ్ఞను పొందగలుగుతారు. మహా ఇంటెలిజెన్స్ మీ అంతరంగంలో ఇమిడి ఉన్నది. ఇంటెలిజెన్స్ అంతా మీ లోపలే ఉంది అని మాస్టర్ చెప్తున్నాడు. మరి దాన్ని మనము ప్రజ్ఞ మరి ప్రేమ, దాని నుంచి మనకు ప్రజ్ఞ ప్రేమ ఉద్భవిస్తాయి. అవ్యాజ్యమైన ప్రేమ అంతరంగంలో ఉద్భవిస్తుంది అని చెప్తున్నాడు. మరి నా ప్రియమైన దైవ స్వరూపాలు, మీ యొక్క దైవత్వాన్ని, మీకు గల అపరిమితమైన శక్తి సామర్థ్యాలను అనుక్షణం మీరు గుర్తు తెచ్చుకుంటూ ఏం చెప్తున్నాడు ఇక్కడ రామత మాస్టరు? మీరు మీలో ఉన్న దైవత్వాన్ని, మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను మీరు ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ప్రగతిని సాధించండి అని చెప్తున్నాడు. అనేక జీవిత అనుభవాలను పొందుతూ ముందుకు పురోగమించండి అని చెప్తున్నాడు. ఎన్ని ఎక్కువ జీవిత అనుభవాలు ఎదుర్కొంటే అంత విస్తృతంగా మీ చైతన్యము ఎక్స్పాండ్ అవుతుంది, పరిణామం చెందడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత స్థితిని అందుకోవడానికి మీరు కృషి చెయ్యండి. అందరి పట్ల ప్రేమ కలిగి ఉండండి. బేషరతుగా అందరినీ అంటే అన్ని జీవాత్మలను ప్రేమించండి.
సకల జీవరాశులు అంటే ఇక్కడ జంతు స్వరూపులు గాని, మనుషులలో ఆత్మ స్వరూపులు గాని, ఎవరైనా మనుషులు గాని జంతువులు గాని అందరూ కూడా దైవ స్వరూపాలే అని చెప్తున్నాడు. బేషరత్తుగా వ్యక్తమైన అవ్యాజ్యమైన ప్రేమ జీవశక్తిని ఉత్తేజింపచేసి మీ దేహాన్ని అంటే ఆ షరతులు లేని ప్రేమ ఏం చేస్తుంది, మీలో ఉన్న ఆత్మశక్తిని ఉత్తేజింపజేస్తుంది. మీ దేహాన్ని ఆ ఉత్తేజింపజేసి మీ దేహాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. అంతర్గత ఇంటెలిజెన్స్ మీ దేహ ఆరోగ్యాన్ని, మీ లోపల ఉన్న అంతర్గత ఇంటెలిజెన్స్ మీ దేహ ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తుంది అని మాస్టర్ చెప్తున్నాడు. ఎదులలు లేని ప్రేమ మీకు, ఆ అన్కండిషన్ లవ్ అనేది మీకు స్వేచ్ఛను ప్రాప్తింపచేస్తుంది అని చెప్తున్నాడు మాస్టర్. అద్భుతమైన వర్డ్. ఎల్లలు లేని ప్రేమ మీకు స్వేచ్ఛను ప్రసరింపజేస్తుంది మిమ్మల్ని. అందుకనే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన శరీరంలోని ప్రతి అవయవాన్ని మనం ప్రేమించుకోవాలి ఫ్రెండ్స్. ఇదొక గొప్ప విశ్వ నియమం. మనలో ఉన్న ప్రతి ఒక్క శరీర అవయవాన్ని కూడా మనం ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించకపోవడమే పెద్ద శాపం అని చెప్తున్నాడు. మనల్ని మనం ఇష్టపడకపోతే ఎదుటి వాళ్ళు ఎలా ఇష్టపడతారు? అందుకనే మనల్ని మనం ఇష్టపడాలి ఫ్రెండ్స్. అది అలా మనల్ని మనం ఇష్టపడకపోవడమే పెద్ద శాపం అని చెప్తున్నాడు ఇక్కడ ప్రయత్న. అజ్ఞానపు పొరలు కమ్ముకోవడం వల్ల, మీలో అజ్ఞానం ఉండడం వల్ల మీకు ఒక చిక్కుముడలు, ఇవంతా చిక్కుముడలు ఇవి బలయంగా కనిపిస్తూ ఉంటుంది. అజ్ఞానపు పొరలు మనలో ఉన్న అజ్ఞానము సూర్యుడిని కమ్ముకున్న మేఘాల వంటివి. అంటే సూర్యుడేమో వెలుగు తేజస్సుతో ఉంటాడు, దాని మేఘాలన్నీ కమ్ముకొని ఉంటాయి. మనలో ఉన్న దైవశక్తికి ఈ అజ్ఞానం అనేది మేఘాలు లాంటివి అని చెప్తున్నాడు అన్నమాట. వాటిని తొలగించుకోవాలి, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అని మనం సంకల్పించుకోవాలి ఫ్రెండ్స్. సంకల్పం లేకుండా ఏది కూడా జరగదు, ఏది కూడా అడుగు ముందుకు పడదు. మనలో ఏముందో, ఏ అజ్ఞానం ఉందో, ఏ చెత్త ఉందో అవన్నీ వెళ్ళిపోవాలి అని మనం సంకల్పించుకోవాలి. అది లేకుండా మనం ఏది లేకుండా కూర్చుంటే మనకు జరగదు. మనలో ఏం అజ్ఞానం ఉందో మనమే చూసుకోవాలి, ఎవరు చూడరు. తొలగించుకోవాలి. ఆ పొరలను తొలగించాలంటే సంకల్పం, నాలో ఉన్న అజ్ఞానం వెళ్ళిపోవాలనే ఆ సంకల్పం మీలో కలగాలి. మీ అంతటి మీరే మిమ్మల్ని ఎవరిని ఎవరు బాగుపరచలేదు. పట్టసలు చెప్తాడు, ఉద్ధరే ఆత్మాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాల్సిందే లేదు, వేరే మార్గం లేదు. అందుకని మీ అంతటి మీరే పూనుకొనాలి, వేరే మార్గం లేదు. పొరలన్నిటినీ ఒక్కొక్కటిని, మీలో ఉన్న అజ్ఞాన పొరలన్నిటినీ ఒక్కొక్కటిని ఛేదించుకొని మహాశూన్యంలోకి చేరుకుంటారు. అప్పుడు మహాశూన్యంలో మీ చైతన్య శక్తి వ్యాకోచించి, మహాశూన్యంలో మీ చైతన్య శక్తి వ్యాకోచించే వ్యాకోచానికి అగుదులు ఉండవు. సంకల్పాల వల్ల ఉత్సాహం కలుగుతుంది, సంకల్పాల వల్లనే ఉత్సాహం కలుగుతుంది. ఉత్సాహం నుండి కార్య సాధనం పూనుకుంటారు మీరు. చైతన్య పరిణామం అంటే ఏమిటో మీకు తెలుసా అని అడుగుతున్నాడు మాస్టర్. కొంత అభివృద్ధి సాధించిన తర్వాత పరిపూర్ణతను పొందినట్లు నమ్ముతుంటారు. పరిపూర్ణత అనేది ఎప్పటికీ పూర్తవుతుంది, ఎప్పటికీ పూర్తవుతుంది. ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా మిగిలే ఉంటుంది. ఈ అభివృద్ధికి అది మరి బిగినింగ్, మరి అంతం. అంటే ఈ అభివృద్ధికి బిగినింగ్ ఉండదు, అంతమూ ఉండదు. ఎంత దూరం ప్రయాణం చేసినా ప్రయాణించవలసిన దూరం ఇంకా మనం ఎంత నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకునేది ఉండనే ఉంటుంది. అంటే జ్ఞానం అనేది సముద్రం వంటిది, ఎంత నేర్చుకుంటున్న తరగతి అనమాట. మరి ఈ ప్రయాణం ఎంతకాలం కొనసాగుతుంది అంటే చైతన్య పరిణామం అంటే దైవశక్తితో చైతన్య పరిణామం చెందడం అంటే దైవశక్తితో అనుభూతి పొందడం. మీలోని బ్రహ్మ పదార్థంతో మమైకమై అక్కడ ఇవిడి ఉన్న అనంతమైన జ్ఞానాన్ని జీవిత అనుభవంలోకి తీసుకురావడం. అంటే మనలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని జీవిత అనుభవంలోకి తీసుకురావడం. ఎంత సాహసమో తెగింపుతో దైవశక్తిని జీవితంలోకి ఆచరణ ద్వారా చొప్పించడం, ఇదే చైతన్య పరిణామం అంటే అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. ఎంతో సాహసం ఇది. అంటే ఇక్కడ
మనం బ్రహ్మ పదార్థంతో మమైకమై ఇమిడి అనంతమైన జ్ఞానాన్ని, మనలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని మన జీవితంలోకి తీసుకురావడం, ఇది ఎంతో సాహసం, తెగింపు అని చెప్తున్నాడు. ఈ తెగింపుతో దైవశక్తిని జీవితంలోకి ఆచరణ ద్వారా చొప్పించడం అంటే ఇదే చైతన్య పరిణామం అంటే అని చెప్తున్నాడు. ఉదాహరణకు ఒక అగ్ని తీసుకోండి. అగ్ని అనే శక్తి విశ్రాంతి స్థితిలో నిశ్చలంగా ఉండగలుగుతుందా? అగ్ని నిరంతరం పరిణామాన్ని కోరుకుంటుంది. అగ్ని నిరంతరం రగులుతూనే ఉంటుంది. నిరంతరము రగలపాకపోతే అగ్ని అక్కడి నుండి మరొక చోటికి తరిలిపోతుంది. అగ్నిని నిశ్చల స్థితిలో విశ్రాంతిలో ఉంచడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవరి వల్ల సాధ్యం? అలాగే మీలోని బ్రహ్మ పదార్థం కూడా అంతే మాస్టర్స్. అంతే, మీలోని బ్రహ్మ పదార్థం నిశ్చలంగా విరామ స్థితిలో ఎప్పటికీ ఉండదు. చూడండి, మీకు అది అర్థం కావాలంటే మనం పడుకున్నప్పుడు కూడా మన శరీర అవయవాలన్నీ కరెక్ట్ గా పనిచేస్తున్నాయి. అంటే మనలోని దైవశక్తి ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. అది నిశ్చలంగా ఉండేది, అది జరగదు అనమాట. విరామ స్థితిలో ఎప్పటికీ ఉండదు. అది మీలోని బ్రహ్మ పదార్థం, దైవ పదార్థం నిరంతరము అగ్నిస్వాద వలె రగులుకుంటూ ఉంటుంది. ఆ దైవ పదార్థము నిరంతర ఉత్తేజంతో చైతన్య పరిణామం చెందడానికి విడిచిపడుతూ ఉంటుంది. అంటే ఆ దైవ పదార్థము నిరంతరము ఉత్తేజం, మనలో ఉన్న దైవ పదార్థము నిరంతరం ఉత్తేజంతో చైతన్య పరిణామం చెందడానికి ఎగిసిపడుతూ ఉంటుంది. పరిపూర్ణత అనే ప్రక్రియ అనంతకాలం కూడా, ఈ పరిపూర్ణత అనే ప్రక్రియ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఎక్కడో ఒక చోట ఆగిపోయే ప్రక్రియ కాదు ఫ్రెండ్స్. మీ అంతరంగంలోని అగ్నిని మరింత ఉత్తేజభరితంగా ప్రజ్వలింపచేసేందుకు, మరింత చైతన్య పరిణామాన్ని చెందించేందుకు సంకల్ప శక్తి అన్నది అత్యవసరం. మీలోని అంతరాగ్నిని సరైన సంకల్పాల ద్వారా మీరు గనక ప్రజ్వలింపజేస్తే అందులో నుంచి జ్ఞానము, ప్రజ్ఞ ఉద్భవిస్తాయి ఫ్రెండ్స్. సంకల్ప శక్తి వల్ల అంతరంగ మన సంకల్ప శక్తి వల్ల అంతరాగ్ని ఉత్తేజభరితం అవుతుంది. అంతరాగ్ని నుండి జీవిత అనుభవాలు పుడుతున్నాయి. జీవిత అనుభవాల నుండి జ్ఞానము ప్లస్ ప్రజ్ఞ పుడుతున్నాయి. మాస్టర్స్ ఇప్పుడు అర్థమైందా? జీవిత అనుభవాల సృష్టి ఎందువల్ల అత్యవసరమో, సంకల్ప శక్తి అంత ఆవశ్యకము. విత్తనం లేకుండా చెట్టు లేదు, సంకల్పం లేకుండా అనుభవమే లేదు, అనుభవం లేకుండా జ్ఞానమే లేదు, జ్ఞానము లేకుండా చైతన్య పరిణామమే లేదు, పరిణామం లేకుండా దైవత్వమే లేదు, దైవత్వం లేకుండా ఈ మహావిశ్వం లేనే లేదు, మీరు లేకుండా ఈ విశ్వమే లేదని చెప్తున్నాడు. ఈ చింతకాయ పచ్చడి లాంటి పూజ పట్టిన ఆధ్యాత్మిక బోధనలు తప్పుదోవ పట్టించాయి. మిమ్మల్ని చైతన్య పరిణామంలో బొదుగులు లేకుండా చేశాయి అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఎదుగుదల ఆగిపోతుందో లేదా ఎదుగుదల యొక్క వేగం నెమ్మదిస్తుందో అప్పుడు మిమ్మల్ని విషాదం మరియు దుఃఖం ఆవహిస్తాయి. ఆధ్యాత్మిక గురువులను చెప్పుకునే వాళ్ళు మీకు సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వలేదు. సూటిగా చెప్పే ఆధ్యాత్మిక గ్రంథ పఠనాన్ని మీరు చేపట్టలేదు. అందువల్లే మీ యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామం నెమ్మదిగా సాగుతుంది, వేగం తగ్గింది అని చెప్తున్నాడు. విజయం అంటే ఏమిటి మాస్టర్? ఊహు అని బిగ్గరగా అర్చి గొంతు చించుకొని చెప్పే గురువులను నమ్మకండి. విజయం అనేది ఆధ్యాత్మిక శక్తి అనే బలమైన పునాదుల మీద సాధింపబడాలి. అటువంటి విజయం మాత్రమే శ్రేయస్సును మరి ఆనందాన్ని కలిగిస్తుంది. బండరాయి మీద పునాది వేసి కట్టిన ఇల్లు దీర్ఘకాలం నిలబడుతుంది. ఇసుక మీద కట్టిన ఇల్లు అతి తక్కువ కాలంలో కూలిపోతుంది. ఆధ్యాత్మిక శక్తితో సాధింపబడే విజయము, ఆధ్యాత్మిక శక్తితో సాధించబడే విజయము నిజమైన యథార్థమైన తృప్తిని ప్లస్ ఆనందాన్ని ఇస్తుంది. విజయంపై ఉపన్యాసాలు దంచే గురువులను విశ్వసించకండి. వారు చాలా కృత్రిమతత్వాన్ని బోధిస్తారు. యథార్థమైన గురువులు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తారు. మీ అంతరంగంలో అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని బోధిస్తారు. అసలైన బోధనలు అంటే ఇవే అని చెప్తున్నాడు. అంటే మీలోనే శక్తి ఉంది అని బోధించే గురువులు నిజమైన గురువులు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రయాసనే యథార్థమైన వ్యక్తిత్వ వికాసము, నిజమైన వ్యక్తిత్వ వికాసము అనేది మీలో బ్రహ్మ పదార్థం నుండి వెలువడాల్సిందే అని చెప్తున్నాడు.
చైతన్య పరిణామాన్ని ఎంతెంతగా పరిణామం చెందించుకుంటారో అంతంత మేరకు మీ వ్యక్తిత్వ వికాసం ఉంటుంది. మీరు ఎప్పుడైతే అంటే మీ శక్తిని ఎక్కువ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు మీలో ఆటోమేటిక్ గా మీ వ్యక్తిత్వ వికాసం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తిత్వ వికాసం పై బోధనలు చేసేది బోధనలు ఊరికి వ్యక్తిత్వ వికాసం అనేది జరగదు. మనలో శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మన లోపల మీ వ్యక్తిత్వ వికాసము అంటే మనలో యథార్థమైన వ్యక్తిత్వం, నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటే మనలో దైవత్వం నుండి వెలువడవలసిందని చెప్తున్నాడు. మన చైతన్యాన్ని ఎంతగా పెంచుకుంటామో అప్పుడు మన వ్యక్తిత్వ వికాసం అనేది అంత పెరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. యథార్థమైన వ్యక్తిత్వ వికాస గురువు బయట నుంచి చెప్పే వ్యక్తిత్వ వికాసం కాదు, లోపల మనలోనే ఉన్నాడు, మన అంతరంగంలోనే వ్యక్తిత్వ వికాస గురువు మీ అంతరంగంలో నివాసం ఉంటున్నాడు అని చెప్తున్నాడు. మీ అంతరంగంలోనే నివాసం ఉంటున్నాడు అని రామకృష్ణ మాస్టర్ చెప్తున్నాడు. కనుక మీరు ఎప్పుడైతే ఎనర్జీని పెంచుకుంటూ ఉంటారో ఒక్క అనవసరమైన మాట కూడా మాట్లాడరు, మౌనంగా ఉంటారు, ఒక్క అనవసరమైన ఆలోచన కూడా చేయరు. అది మన వ్యక్తిత్వ వికాసం అన్నమాట. మనం ఇక్కడ శక్తిని పెంచుకోవాలి అని చెప్తున్నారు. పులితోలు కప్పుకున్న మేక ఎప్పటికీ పులి కాలేదు, లేదా మేకతోలు కప్పుకున్న పులి ఎప్పటికీ మేక కానే కాదు. పులి ఎప్పుడు పులిగాను, మేక ఎప్పుడు మేకగానే ఉంటుంది. అపారమైన జీవిత అనుభవాలతో మాత్రమే, అంటే ఎన్ని జీవిత అనుభవాలు ఉంటే అంత మనిషిలో చైతన్యం వికసిస్తుంది అని చెప్తున్నాడు. వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందుతుంది. మీరు ప్రస్తుతం ఉన్న స్థితి నుండి పురోగమించి ముందుకు సాగవలసి ఉంది. మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఎదగవలసిన అవసరం ఉన్నది. మీకు నేను మాస్టర్ రామ్తా మాస్టర్ ఇచ్చే సందేశం ఏమిటంటే మీరు దైవ స్వరూపాలు, మీలోనే బ్రహ్మ దైవ పదార్థం ఇమిడి ఉన్నది. అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మికత అంత జ్ఞానం మీలోనే ఉంది అని చెప్తున్నాడు. ఆ అపరిమితమైన చైతన్య శక్తి అంతా మీలోనే ఇమిడి ఉన్నది. వాటిని మీ కళల ద్వారా బాహ్య జీవితంలోకి తీసుకువచ్చి అసంఖ్యాకమైన జీవిత అనుభవాలు పొందండి. దాని పర్యావసనం అలా పొందడం వల్ల ఏమవుతుంది, మీ శక్తి మీరింకా ఆధ్యాత్మికంగా ఇంకా శక్తివంతం అవుతారన్నమాట. జీవితం ఉన్నది ఎప్పుడు ముందుకు పోవడానికి, పురోగమించడానికి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మనిషి సామాన్యంగానే మనకు కనిపిస్తున్నా ప్రతి ఒక్క మనిషి సామాన్యంగా ఉంటారు, కానీ వారిలో ఏ ఒక్క మనిషి కూడా తక్కువ వాళ్ళు కాదు. ప్రతి ఒక్క మనిషి సామాన్యంగా కనిపిస్తారు, కానీ వారిలో దైవత్వానికి సంబంధించిన సర్వశక్తి సామర్థ్యాలు ఉంటాయి. వాటిని మనం శోధించాలి. మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను ఎలా సాధన ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా అవన్నీ జీవితంలోకి తీసుకురావడమే అసలైన ప్రశ్న. తీసుకోవాలని ప్రశ్న, జీవితంలో చిక్కుముడలు ఎందుకు ఏర్పడుతున్నాయి, అస్పష్టత అయోమయం ఎందుకు వెంటాడుతున్నాయి, ఈ దైన్య పరిస్థితులు సృష్టించింది ఎవరు? చైతన్య శక్తిని సృజనాత్మకమైన రీతిలో మనం మళ్లించకపోతే, అంటే మనలో ఉన్న ఆ చైతన్య శక్తిని కరెక్ట్ అయిన దారిలో మనం మళ్లించకపోతే, సృజనాత్మకంగా మళ్లించకపోవడమే వీటన్నిటికీ కారణం. అంటే మనలో బాధలు కష్టాలకు కారణం రామ్తా మాస్టర్ పదే పదే చెప్తున్నాడు, నీ శక్తిని నువ్వు సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్లనే సరైన వాటినన్నిటికీ కారణం. మీ ఊహాశక్తి ద్వారా మీకు కావలసిన వాటన్నిటిని సమకూర్చుకోగల శక్తి సామర్థ్యాలన్నీ మీ అంతరంగంలోనే ఉంటున్నప్పుడు ఇక మీకు భయాలు ఎందుకు? మీ జీవితంలో అన్ని చిక్కుముడలు విప్పేది ఎవరు అంటే మీలోని దైవ పదార్థమే, మీలోని బ్రహ్మ పదార్థమే అని చెప్తున్నాడు రామకృష్ణ మాస్టర్. రేపు మనము 2వ అధ్యాయము ప్రాపంచికమా ఆధ్యాత్మికమా ఏం తెలుసుకోవడం అనే దాని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 4 నిమిషాలు ధ్యానం చేద్దాం. కాళ్ళు క్రాస్గా పెట్టుకొని చేతులు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుని శ్వాసనే గమనిస్తాం ఫ్రెండ్స్. మనం రామ్తా మాస్టర్ చెప్పిన జ్ఞానాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నాం ఫ్రెండ్స్. మన నిరంతరము దైవ పదార్థాలు ఫ్రెండ్స్. మనలో అనంతమైన శక్తి సామర్థ్యాలు మనం
శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి సూర్యునికి మేఘాలు ఎలా అడ్డం ఉంటాయో, సూర్యుని తేజస్సు కనిపించకుండా ఉంటుందో, మనలో ఉన్న ఆ దైవశక్తిలో ఉన్న అడ్డంకులన్నీ మనం తొలగించుకోవాలి ఫ్రెండ్స్. అవి భయము, బాధ, దుఃఖము, ఇవన్నీ మనకు ఆ దైవశక్తి మనకు దైవశక్తిని అడ్డంకులు ఫ్రెండ్స్, మేఘాలు అడ్డంకులు, వాటన్నిటిని మనం తర్కము, విశ్లేషణ ఇవన్నీ తొలగించుకున్నప్పుడే మనలో దైవశక్తి అనంతమైనది ఫ్రెండ్స్. అదే రామదామాస్టర్ చెప్తున్నారు, మనలో ఆ దైవశక్తిని మనము చూసుకోగలరు, ఎవరు ఎవరిని చూడలేరు. మనల్ని మనమే బాగుపరుచుకోవాలి అని చెప్తున్నారు. మనము సంకల్పం చేయండి, ఏది కూడా సృష్టి జరగబడదు అని చెప్తున్నాడు. అందుకే జీసస్ కూడా చెప్పారు, అడగండి ఇవ్వబడుతుంది అని. అందుకే ఇప్పుడు మనకు సంకల్పం అంటే విత్తనము అని చెప్తున్నాడు. ఆ విత్తనం నుంచే వృక్షం వస్తుంది, సృష్టిని జరుగుతుంది అని చెప్తున్నాడు. ఆ సంకల్పాలను మనం సృజనాత్మకంగా జ్ఞానముతో ఉంచుకోవాలి అని చెప్తున్నాడు. అందుకని ఒక ఆలోచన పాజిటివ్ గా ఉండాలి అని చెప్తున్నాడు. ఆ పాజిటివ్ ఆలోచన వల్ల మన జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు. మనం సాధించలేనిది ఏది లేదు అని చెప్తున్నాడు. దానికి ఉండే మనలో ఉండే అపరిమితమైనవన్నీ మనము ఏర్పరచుకున్నవన్నీ తీసివేయాలి అని చెప్తున్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాస అద్భుతమైన ధ్యానం చేస్తున్నా. ధ్యానము శ్వాస ద్వారానే, ధ్యానము ద్వారానే మనము మన దైవశక్తిని, మన చైతన్య శక్తిని పెంచుకోగలమని చెప్తున్నాము. ఎన్నో జన్మలు మనం కష్టంతో, బాధలతో, దుఃఖాలతో గడిపాలి. ఇప్పుడు మనము మన దైవశక్తి, మనలో ఉన్న అంతరంగంలో ఉన్న దైవశక్తిని మేల్కొల్పుకున్నప్పుడు మనము అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు అని చెప్తున్నాము. మన వ్యక్తిత్వ వికాసం మన అంతరంగంలో మన చైతన్య శక్తిని పెంచుకున్నప్పుడే సాధ్యం అవుతుంది అని చెప్తున్నాడు. ఫైవ్, 4, 3, 2, 1, 0 నిదానంగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరుస్తాం ఫ్రెండ్స్. మనకి జ్ఞానాన్ని అందించిన రామతా మాస్టర్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి, చూస్తున్న మీ అందరికి వేల థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.